నా సాడిస్ట్ మొగుడు ఎపిసోడ్ 79. ఆ మాటకి విహాన్ అవును ఆల్ గో ఇండియా అంటూ చెప్పట్లు కొడుతూ చెప్పాడు. కొడుకు ప్రవర్తనకి తల కొట్టుకున్నాడు దివిత్. ఏమైంది మాము, నువ్వు వై కొట్టింగ్ తల, నేను హెల్ప్ డూనా అడిగింది వన్య. ఆ మాటకి అక్కడున్న అందరూ గట్టిగా నవ్వడం మొదలుపెట్టారు. ఒసై, నువ్వు వేలడంత లేవు, మా అన్నయ్యని కొడతావా అడిగింది మైథిలి కూతురు వైపు కోపంగా చూస్తూ. మమ్మీ షో యువర్ ఫింగర్ అంటూ తల్లి దగ్గరికి వెళ్ళి తల్లి చూపుడు వేలు చూపిస్తూ, మమ్మీ యువర్ ఫింగర్ ఇంత ఓల్ని బట్ మై చూడు దిస్ మచ్ హైట్ అంది వన్య. ఆ సమాధానానికి వీర్ గట్టిగా నవ్వితే దివిత్ మాత్రం అర్థం కానట్టు మేనకోడలి వైపు చూస్తూ ఉన్నాడు. ఓసిని, నువ్వు నిజంగా ఇక్కడ ఉండాల్సిన దానివి కాదే అంటూ మనవరాల్ని తన ఒడిలోకి తెచ్చుకున్నారు సుగుణ గారు. యూ ఓల్డ్ గ్రాండ్ మా, నా కోసం స్వీట్ డో నోట్ కదా, ఐ నో టాక్ నీతో అంటూ సుగుణ గారికి క్రాస్ ఫింగర్ చూపించి పక్కనే ఉన్న రాజ్ గారి వైపు చూస్తూ రాజు అంటూ చేతులు రెండు అతనికి ఇచ్చేసింది, ఎత్తుకో అన్నట్టు. ఆయన మనవరాల్ని ఎత్తుకొని, ఏంటి బంగారం, బాగా అల్లరి ఎక్కువైపోయినట్టుంది ఇండియా వెళ్ళాక అడిగారు మనవరాలి వైపు చూస్తూ. మీ అల్లరి నోడు, మీ కూతురు ఉంది కదా, నన్ను నాన్నని బీట్ డైలీ అంది వన్య. నేనెప్పుడు కొట్టానే నిన్ను మీ నాన్నని అడిగింది మైథిలి కూతురు వైపు చూస్తూ. నిన్న ఆల్సో టాయ్ కొన్నాక డాడీని నువ్వు షౌట్ చేసావు కదా అంది పాప. ఏంటి బొమ్మలు కొనకు, ఎందుకు అన్ని బొమ్మలు కొనడం, డబ్బులు వేస్ట్ చేయడం అని అడిగితే అది నేను తిట్టడం కొట్టడం అయిపోయిందా నీకు మీ నాన్నకి అడిగింది మైథిలి. డాడీ అంటూ రాజు గారి దగ్గర నుంచి తిరిగి వీర్ దగ్గరికి వస్తూ, డాడీ మనం న్యూ మమ్మీ కోసం యాడ్ గివ్, ఓల్డ్ మమ్మీ నో ఆల్వేస్ కొట్టింగ్ తిట్టింగ్ అంది వన్య. ఆ మాటకి చందన వన్య చెవి మెలి తిప్పుతూ, ఏంటే ఎక్కువ మాట్లాడుతున్నావు, నీ వయసుకు తగ్గట్టు మాట్లాడటం నేర్చుకో అంటూ సీరియస్ గా చెప్పటంతో ఇక సైలెంట్ గా బుద్ధిగా కూర్చుండిపోయింది వన్య. మైథిలి కూతురి వైపు చూస్తూ, చూసావా నా ఫ్రెండ్ నన్ను ఒక్క మాట కూడా అననివ్వదు అంది వెక్కిరిస్తూ. ఏమే, దాంతో పాటు నీకు కూడా చెవి మెలి తిప్పాలా, ముందు వెళ్ళి ఫ్రెష్ అయ్యండి అంటూ పాపని తీసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోయింది చందన. ఇక వీర్ మైథిలి కూడా ఫ్రెష్ అవ్వడానికి రూమ్ లోకి వచ్చారు. వీర్ రూమ్ లోకి రాగానే డోర్ క్లోజ్ చేసి భర్త వైపు సీరియస్ గా చూస్తూ, ఏంటి ఇందాక ఇంకొక దాన్ని తెచ్చుకోవడానికి చూస్తున్నావా అడిగింది సీరియస్ గా. ఆ మాటకి వీర్ అర్థం కానట్టు భార్య వైపు చూస్తూ, ఇప్పుడు నేనేమైనా చేశానా అడిగాడు వీర్. నీ కూతురు కొత్త మమ్మీని తెచ్చుకుందాము అంటే సైలెంట్ గా ఉన్నావు కదా, అందుకే డౌట్ వచ్చింది అంది మైథిలి. హుసే, ఇది నిజంగా అన్యాయం చెప్తున్నా, నువ్వు ఇలా నా మీద నింద వేయడం చాలా పెద్ద తప్పు అన్నాడు వీర్ పిక్క మొహం వేసుకొని. ఏమో నాకు డౌట్ కొడుతుంది, అందుకే అడుగుతున్నా అంది మైథిలి. అదే అదే నీ దిక్కుమాలిన డౌట్లన్నీ మడిచి నీ దగ్గర పెట్టుకో, ఇంకొకసారి ఇలాంటి పిచ్చి పిచ్చి డౌట్లు నన్ను అడిగితే చెప్తున్నాను అంటూ సీరియస్ గా భార్య దగ్గరికి వచ్చి చటక్కున ఆమె బుగ్గ మీద ముద్దు పెట్టేసి, వద్దే గతం గతహ, ఆ రణ్వీర్ గురించి నువ్వు మర్చిపో బంగారం, ఇప్పుడు కేవలం నీ భర్తగా మాత్రమే ఉంటున్నాను అంతే, ఇంకా నా బుజ్జి ప్రిన్సెస్ కి డాడీ అంతే అన్నాడు వీర్. ఆ మాటకి నవ్వుకుంటూ, సరే సార్, అయితే తప్పేం లేదు అంటారు అంతేనా అడిగింది మైథిలి. అంతే మేడం, అంతే అంతే అన్నాడు వీర్. సరే ముందు వెళ్ళి ఫ్రెష్ అవ్వు అంటూ భర్తని పంపించి మంచం మీద కూర్చుంది.
ఇక్కడ విహాన్ తండ్రి దగ్గరికి వచ్చి, డాడీ డాడీ మనం ఆల్సో గో టు హైదరాబాద్ ప్లీజ్ డాడీ. అమ్మమ్మ, తాతయ్య, మైదు అత్త, మాము, మన్య ఆల్ దే కదా ప్లీజ్ అంటూ తండ్రి గడ్డం పట్టుకొని బతిమాలుతూ అడిగాడు. నాన్న విహాన్, ఇప్పుడు మనం ఉన్న ఫలంగా అక్కడికి షిఫ్ట్ అవ్వడం అంటే చిన్న విషయం కాదు నాన్న. ఇక్కడ మన బిజినెస్ అంతా కూడా షిఫ్ట్ చేయాలి. అది చాలా టైం టేకింగ్ ప్రాసెస్. సో డాడీ మాట వింటావు కదూ? ఐ డోంట్ లిసన్ టు యూ అంటూ అక్కడే సోఫాలో కూర్చొని ఏడవడం మొదలుపెట్టాడు. విహాన్, డోంట్ యాక్ట్ టూ స్మార్ట్. అవ్వదు అన్నప్పుడు అవ్వదు అంతే. మనం కాకపోతే మంత్లీ వన్స్ ఆర్ 2 months కి ఒకసారి వెళ్ళి అక్కడ ఇండియాలో ఒక 1 week గడిపేసి వద్దాం. అంతేకాని ఇలా అక్కడికి పర్మనెంట్ గా షిఫ్ట్ అవ్వాలి అంటే అది జరగని పని. సో నాకు ఈ విషయంలో కోపం తెప్పించుకో అన్నాడు దివిత్ సీరియస్ గా. ఆ మాటకి వాడు ఎక్కిళ్ళు పెడుతూ అక్కడి నుంచి పరుగున మెట్లు ఎక్కి మైథిలి రూమ్ డోర్ తట్టాడు. వీర్ వాష్రూమ్ లో ఉండటంతో డోర్ ఓపెన్ చేసింది మైథిలి. అక్కడ విహాన్ ఏడుస్తూ ఉండటంతో, కన్నయ్య ఏమైంది నాన్న, ఎందుకు ఏడుస్తున్నావు అడిగింది మైథిలి విహాన్ని ఎత్తుకొని. అత్త, డాడీ నన్ను స్కోల్డ్ చేశాడు అన్నాడు విహాన్ వెక్కుతూ. అయ్యో నాన్న, ఎందుకు డాడీ నిన్ను స్కోల్డ్ చేశాడు అడిగింది విహాన్ కన్నీళ్లు తుడుస్తూ. విహాన్ ఏడుస్తూ జరిగింది మొత్తం చెప్పాడు. సరేలే, మనం డాడీతో మాట్లాడుద్దాం, ఓకేనా, యూ డోంట్ వరీ అంటూ బాబుని తీసుకొని లోపలికి వచ్చింది. ఇంకా ఉంది. ఈ ఎపిసోడ్ ఎలా అనిపించిందో కామెంట్స్ రూపంలో తెలియజేస్తారు అని కోరుకుంటున్నాను. అలాగే ఈరోజు చిన్న ఎపిసోడ్ ఇచ్చాను అని తిట్టుకోకండి, కొంచెం పనుల వల్ల బయటకు వెళ్లాల్సి వచ్చింది. అందుకే రేపు పెద్ద ఎపిసోడ్ ఇస్తా అండ్ ఆఫ్టర్నూన్ లోపు ఇవ్వడానికి ట్రై చేస్తాను రేపు, ఓకేనా. ఇక ఉంటాను, బాయ్ బాయ్.